ఏమనిపిస్తుంది, ఒక 5 ఏళ్ళు రాష్ట్రానికి అంధకారం అనిపిస్తుంది అంతేమ్మా. ఖచ్చితంగా చంద్రబాబు ఏమీ చేయడమ్మా. 2014 దాకా ఆయన 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలే. కథలు కహానీలు తప్పితే. ఈ ఆనాడు ఆయన ఉన్నప్పుడు కూడా 143 కేంద్ర పాలిత సంస్థలు వస్తే ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వాల. తెలంగాణ చుట్టూ తిప్పాడు. అప్పుడు తెలంగాణ జీవితంగా తిప్పాడు. ఆనాడే వైజాగ్ రైల్వే జోన్కి రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతుంటే ఈయనే ముఖ్యమంత్రి నోరు మూసి కూర్చున్నాడు. తర్వాత ఎర్రమనాయుడు తోటి ఆధ్వర్యంలో కమిటీ వేసింది ప్రభుత్వం, కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయమని. ఆనాడు ఆ కొత్తగా 7 ఐడెంటిఫై చేస్తే అందులో వైజాగ్ లేదు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. కడప స్టీల్ ప్లాంట్కి లీగల్ చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రా మెటీరియల్ సప్లై ఎట్లా అది చెప్పండి. ఎందుకంటే అక్కడ రా మెటీరియల్ లేదు. 20-30 కోట్లు వేల కోట్లు పెట్టిన తర్వాత అక్కడ రా మెటీరియల్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కనుక అది ఇవ్వండి అంటే పదవి దిగేదాకా ఇవ్వాలి. సో ఇట్లా ఆయన దుగ్గిరాజుపట్నం ఇస్రో వద్దంది అక్కడ, మాకు డేంజర్ అని, మాకు ఇబ్బంది అని. ఎందుకంటే ఇస్రో మరి సైన్స్ దానికి సంబంధించింది రాకెట్ సంస్థ. అక్కడ మనం వాళ్ళు వద్దంటే ఎవడో నో లేదంటానికి లేదు. సో వద్దన్నారు. అన్నప్పుడు ఆల్టర్నేటివ్ వేరే చూపించమంటే ఇంతవరకు ఆనాడు చంద్రబాబు చేయలేదు. సో చంద్రబాబు ఆంధ్రాని నెగ్లెక్ట్ చేశాడు తప్పితే ఆంధ్రాకి ఏమీ చేయలేదు, తెలంగాణకు చేశాడు. సో ఇప్పుడైనా ఏంటి ఆయన చేసేది ఏంటి, అమరావతి అన్నాడు. ఏం చేశాడు 5 ఏళ్ళు? అమరావతి సింగపూర్ సిటీ అన్నాడు. ఇప్పుడు కట్టిస్తాడో చూద్దాం. సింగపూర్ సిటీ అన్నాడు, అక్కడ ఎకరం 10 కోట్లు అవుద్ది అన్నాడు. దుబాయ్ షెట్టి హాస్పిటల్ కడతాడు, పెద్ద 7 స్టార్ హోటల్ కడతాడు అన్నాడు. అవన్నీ ఏమీ లేవు. వాళ్ళకి 50 ఎకరాలు 1600 ఎకరాలు ఇచ్చాడు. ఏమన్నా ఇప్పుడు మరి కట్టిస్తాడా? చంద్రబాబు మోడీతోటి కూర్చుని స్పెషల్ స్టేటస్ తెప్పిస్తాడా? రైల్వే జోను పూర్తి చేస్తాడా? ఇది చూద్దాం. ఏం చేయగలడు, ఏమీ చేయడు. గతంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ కహానీలు చెప్తే బీజేపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేషనల్ పాలసీ ఉంది కనుక మనం ఏం చేయలేము అంటే మనం చూద్దాం సార్. అంటే చేస్తారా చేయరు. క్యాపిటల్ ఇస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పటికైనా పర్టికులర్ క్యాపిటల్ వస్తుందా ఆంధ్రప్రదేశ్కి? పర్టికులర్ క్యాపిటల్ ఈ ఊరిని చంద్రబాబు క్రియేట్ చేసిన ఒక ఇది తప్పితేనమ్మా. మన దేశంలో 7 రాష్ట్రాల్లో 2 క్యాపిటల్స్ ఉన్న రాష్ట్రాలు 7 ఉన్నాయి. ఒకటి కాదు. గుజరాత్, గాంధీనగర్, అహ్మదాబాద్ రెండు అంటే ఒకటి జ్యుడిషియల్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇలాగ 8 కాశ్మీర్, ఇలా 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు క్యాపిటల్స్ ఉన్నప్పుడు 3వ క్యాపిటల్ ఉండడానికి ఏముంది, పెద్ద విషయం కాదు. దాన్ని ఈయన ఒక హంగామా చేసి ఆయన మీడియాని పెట్టుకుని దాన్ని అలా చేసి క్యాపిటల్ సెక్రటేరియట్కి నువ్వు ఎన్నిసార్లు వెళ్తావమ్మా? జీవితంలో వెళ్ళావు సెక్రటేరియట్కి? మనాడు వెళ్ళాడు ఎవరు? మనకేం పని? అది వెళ్ళేవాళ్ళు వెళ్తారు సెక్రటేరియట్కి. అది అక్కడ ఉంటే దగ్గర, ఇక్కడ ఉంటే దగ్గర, ఇవన్నీ సెక్రటరీ రోజు తిరిగే పని కాదు. ఉద్యోగస్తులు వెళ్తారు, ఉద్యోగులు ఎక్కడున్నా వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు 3 చోట్ల అంటే మిగతా రాష్ట్రాలు 2 చోట్ల ఉంటే 2 రాష్ట్రాలు. ఇప్పుడు గుజరాత్ తీసుకుంటే గాంధీనగర్ ఎంత పవర్ఫుల్గా ఎదిగిందో అహ్మదాబాద్ అంత గొప్పగా ఎదిగింది. ఎందుకంటే అక్కడ 2 క్యాపిటల్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఉన్న చోట ఎదుగుద్ది. అలాగే ఆంధ్రాలో 3 చోట్ల పెరిగితే ఒక కర్నూలు, ఒక వైజాగ్ ఎదిగినాయి అనుకోమ్మా. ఒక అమరావతి 3 చోట్లు, గుంటూరు అంటే 3 చోట్లు ఎదిగినంటే రాష్ట్రం ఫుల్గా డెవలప్ అయినట్టే కదా. ఇదేదో క్యాపిటల్ అంటే అక్కడ ఏదో తీసుకునే షాప్లో కొనుక్కొచ్చి పెట్టేది కాదు కదా. క్యాపిటల్ మీన్స్ ఇట్ గోస్ ఆన్, ఒక డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక 20 ఏళ్ల కాలంలో, ఒక 20-30 ఏళ్ల కాలంలో దానంతటా అది విస్తరించుకుంటూ పెరుగుతూ ఉంటుంది. అది రెడీ చేసి రెడీమేడ్గా కట్టి తీసుకొచ్చి బొమ్మలు పెట్టడం కాదు కదా. ఆయన భ్రమ కల్పించాడు జనాలకి. ఆయన మీడియా ఉంది, 4 పత్రికలు, 2 పత్రికలు, 4 ఛానల్స్ ఆయనకి పంపు కొట్టడానికి, ఆయన వేచి చేయడం ఉన్నాయి. కొట్టించాడు, జనాలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళాడు. కనుక అది ఇప్పుడు చూద్దాం. ఈ 5 ఏళ్ళు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జగన్ తోటి కాపురం ఎంతవరకు ఉంటుందో చూద్దాం. పవన్ తోటి కాపురం ఎంతవరకు ఉంటుందో చూద్దాం. పవన్కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా? లేదు పవన్ మనుషులేమో హోమ్ మినిస్టరే కావాలని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ తీసుకుని జగన్ ఒక ఆట ఆడించాలని పవన్ కళ్యాణ్ ఆశ. ఈయనేమో హోమ్ మినిస్టర్ పవన్కి ఇస్తే తన కేసుల్ని కాపాడుకుంటారు, తన చేతిలో హోమ్ మినిస్టర్ ఉండాలి. సో పవన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారా?
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినాక ఆయన 19 మంది 15 మంది 16 మంది గెలుస్తున్నారు. సో డిప్యూటీ చీఫ్ ఇంకా మినిస్ట్రీ అడుగుతాడు, 2-3 మినిస్ట్రీలు కావాలంటాడు. 2-3 మినిస్ట్రీ ఇస్తాడా? లేదు. గతంలో చంద్రబాబు గతంలో బీజేపీకి 2 సార్లు వాడుకొని ద్రోహం చేశాడు. అట్లాగే ఇప్పుడు వాడుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఎంత తొక్కుతాడు? పవన్ కళ్యాణ్ని ఎదగనివ్వడు. ఎందుకంటే ఎదిగితే దెబ్బతినేది తన కొడుకు. జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టింది అందుకే తన కొడుకు కోసం. ఇవాళ పవన్ కళ్యాణ్ కనుక తను ఆ పదవి ఇచ్చి పైకి లేపితే తనకే ఎసరవుద్ది, తన కొడుకు అసలు గతి లేకుండా పోద్ది. కనుక పవన్ కళ్యాణ్ ఎట్లా నొక్కాలి, పవన్ కళ్యాణ్ ఎట్లా తప్పించాలి? ఆవేశపరుడు కనుక ఎక్కడ గిల్లితే ఈ ఆవేశం వచ్చి తూనా బుడ్డు అంటాడు. ఇట్లాంటి గేమ్ ప్లాన్ చంద్రబాబు చేస్తాడు. చూద్దాం, రాబోయే ఇళ్ళలకు కానీ పండగ కాదు, ముందు ముసల పండగ కానీ చూద్దాం. సార్, తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే సార్, బీజేపీ కాంగ్రెస్ రెండే పోటీలో ఉండే సెంట్రల్కి. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? బీజేపీ అయితే పై స్థానంలో ఉంది. అవును, ఇప్పుడు తెలంగాణ ఏమైపోయిందంటే ఎందుకు బీజేపీకి అన్ని సీట్లు పెరిగాయి అంటే ఎన్నడూ లేదు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతంలో మోడీ హవా అంత లేదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాలన్నీ మోడీ అంటే మనం మోడీని కాకుండా ఉన్నాం, కొంచెం హవా పెరిగింది. ఈ హవా పెరగడంతో ఏంటంటే బీఆర్ఎస్ ఓటర్ క్యాడర్ కూడా అటు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ 2 ఎన్నికలు నేషనల్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో వీళ్ళు ఏ పార్టీలోనూ లేరు. బీఆర్ఎస్ ఏ కూటమిలో లేదు. వీళ్ళకి వేయటం వల్ల ఓటు వేస్ట్ అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. మనం సో మోడీకా లేకపోతే కాంగ్రెస్ కూటమికా, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి వేయాలి. ఢిల్లీ ఓట్లు కనుక వేయాలని లెక్కలో బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా అటు వెళ్ళిపోయాయి. కొన్ని బీజేపీకి వెళ్ళి, కొన్ని కాంగ్రెస్కి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఓటు వేస్ట్ చేసుకోరు కదా. మనం బీఆర్ఎస్కే ఓట్లు వేసుకుంటాం వల్ల ఇక్కడే ఉంటుంది. హైదరాబాద్లో ఉంటాయి ఆ ఓట్లు విలువ, ఢిల్లీ దాకా వెళ్ళవు కదా. వీళ్ళు ఏ పార్టీకి లేరు కదా. అందుకని ఆ ధ్యాసలో ప్రజలు ఇటు వేశారు. అంతే తప్పితే బీఆర్ఎస్ నేషనల్ పార్టీకి ఎదగాలని అడుగు వేసింది కానీ ఆగిపోయింది కదా. అంటే మీరు అందులోనే బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అసలు ఒక్క ఖాతానే ఓపెన్ కాలేదు. కాదమ్మా, ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ కనుక నేను చెప్పాను ఆ ఈక్వేషన్లో ఈ పార్టీ ఏ పార్టీలో లేదు, ఏ అలయన్స్లో లేదు ఢిల్లీలో. సో వీళ్ళకి ఓటు వేయటం వల్ల ఇది హైదరాబాద్లో ఆగిపోద్ది. మన ఓటు ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఈ బీఆర్ఎస్ నేషనల్ లెవెల్లో లేదు. అందులో ఏ కూటమితో అటు కాంగ్రెస్ తోటి కానీ బీజేపీ తోటి కలిసి లేదు. 10 ఏళ్ళుగా వాళ్ళిద్దరిని ఎదిరిస్తూ ఢీకొంటూ సింహంలాగా బతికింది. సో ఇప్పుడు వాళ్ళతోటి లేదు. సో వీళ్ళకి ఓటేస్తే ఇక్కడే ఉండిపోద్ది. ఆ ఓటు విలువ ఢిల్లీ దాకా వెళ్ళదు. కనుక మనం ఈ ఎన్నికలకి ఎంపీ ఎన్నికలు కనుక అందులో కొంతమంది ఇటు బీజేపీకి, కొంతమంది మోడీ కోసం, కొంతమంది రాహుల్ గాంధీ కోసం వేశారు. మమ్మల్ని వద్దరుకుంటే ఎమ్మెల్సీ నిన్నగా మొన్న ఎమ్మెల్సీ మేము గెలిచాం. ఎవరి కాన్స్టిట్యున్సీ? రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీ మేము గెలిచాం. సో ప్రజలు ఆలోచన చేశారు. అందుకే ప్రజల వద్దకుని గౌరవించడం, ప్రజల విజ్ఞతని మెచ్చుకోవడం చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.